ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ను వైసీపీ చిలుకలూరుపేట ఇన్ఛార్జ్ విడుదల రజనీ మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్న తమ పార్టీ నాయకులను కేసుల పేరుతో వేధిస్తున్నారన్న ఆమె వాటికి భయపడేది లేరని స్పష్టం చేశారు. ఇక ఈ 20 నెలల్లో ఏ ప్రభుత్వానికి రాని వ్యతిరేకత కూటమి సర్కార్కు వచ్చిందని విమర్శించారు. దాన్ని జోగి రమేష్ అన్న చుట్టూ మా బీసీ నాయకుడు ఎక్స్ మినిస్టర్ జోగి రమేష్ అన్నను అన్యాయంగా అక్రమంగా లేని కేసుని సృష్టించి లేని లిక్కర్ అంశాన్ని సృష్టించి దాన్ని తయారు చేసి దాన్ని కుక్ చేసి దాన్ని జోగి రమేష్ అన్న చుట్టూ తిప్పి ఆయన్ని అక్రమంగా అరెస్టు చేసి 83 రోజులు మరి జైల్లో ఏ విధంగా నిర్బంధించారో రాష్ట్ర ప్రజలందరం కూడా చూస్తున్నారు. ఇంతటి అన్యాయము ఇంతటి దుర్మార్గము మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడా లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా మరి రాష్ట్రంలో ఏ విధంగా రెడ్ బుక్ అని చెప్పి అరాచకాలు ఏ విధంగా రెడ్ బుక్ పేరుతో మరి ముందుకు తీసుకెళ్లారో మనం చూసాము. జోగి రమేష్ అన్నని మానసికంగా ఇబ్బంది పెట్టి కనీసం ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ అకేషన్స్ కొన్ని ఉన్నా కూడా అయినా కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మానసిక ఒత్తిడి ఒక జోగి రమేష్ అన్నతో కాదు, ఆఖరికి ఆ టైంలో అరెస్ట్ చేశారు. అక్కడ హెల్త్ చెకప్స్ చేస్తుంటే తన భార్య తన దగ్గరికి వెళ్ళి భర్తను పలకరించుకుందామనేటువంటి ప్రయత్నం చేస్తే కూడా ఆమెను కూడా ఇబ్బంది పెట్టి ఏ విధంగా పోలీసులు చాలామంది ఆ వీడియో చూశారు, పోలీసులు ఏ విధంగా తనని నెట్టేశారో, మళ్ళీ దానికి కూడా వదినమ్మ మీద కూడా కేసు పెట్టడం. ఇంకా గవర్నమెంట్ ఏమంటే వచ్చిందో ఎంబటే వారి కొడుకు రాజీవ్ మీద ఏ రకంగా కేసు పెట్టి